ఈరోజు మనందరం వెజ్ కోఫ్తా తయారు చేసుకునే విధానం చూడబోతున్నాం. లో కార్బ్స్ హై ఫైబర్ ఉండే విధంగా న్యాచురల్గా అసలు సాల్ట్ ఆయిల్ ఉపయోగించకుండా కోఫ్తాని మన పద్ధతిలో హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు మీ అందరి కొరకు చూపిస్తున్నాం. మరి ఈరోజు మనం ఈ కోఫ్తా కొరకు తీసుకున్నవి స్వీట్ కార్న్ గింజల్ని తీసుకుని ముక్కా చక్కలా చేసి హాఫ్ కప్ తీసుకున్నాం, క్యాబేజీ హాఫ్ కప్ తీసుకున్నాం, క్యారెట్ తురుము పావు కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు పావు కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు పావు కప్పు, ఎల్లో క్యాప్సికం ముక్కలు పావు కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ముడి అటుకుల్ని ద్వారగా వేపించి దాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాం. ఆ పౌడర్ తీసుకున్నాం, బేసిలాగా ఇది ఉపయోగపడుతుంది. 1 టీ స్పూన్ నిమ్మరసం, వాము 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఈ వెజిటబుల్స్ అన్నిటినీ మనం తీసుకున్న వాటిని అందులో వేసేసి మిక్స్ చేసేద్దాం. ముందుగా మనం తీసుకున్న స్వీట్ కార్న్ గింజలు, క్యాబేజీ చిన్న తురుము, ఎల్లో క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు, వాము 1 టీ స్పూన్ తీసుకున్నాక అది వేసేస్తాం, చాట్ మసాలా, నిమ్మరసం వేసేసి బాగా కలిపేసేయాలి. దీనిపైన బేస్లాగా మనం ఉపయోగించే అటుకుల పొడిని వేసేసి కలిపేద్దాం. అటుకుల పొడిని ఈ వెజిటబుల్ మొక్కల్లో ఉన్న నీటిని పీల్చుకుని అటుకుల పొడి చక్కగా సాఫ్ట్గా అయిపోయి ఉడికితే ఎట్లా అవుతుందో అట్లా న్యాచురల్గా అయిపోతుంది అనమాట. మనం పొయ్యి మీద పెట్టకుండానే అట్లా న్యాచురల్గా కబాబులకి ఈ వెజిటబుల్ బేస్ సిద్ధం అయిపోతుంది అనమాట. కొత్తిమీర చట్నీ కానీ, పుదీనా చట్నీ కానీ, కొత్తిమీర పుదీనా కాంబినేషన్ చట్నీ కానీ, గ్రీన్ చట్నీ చేసుకుని కమ్మటి రుచి ఈ గ్రీన్ చట్నీ. అలా కోఫ్తా బాల్స్ని మనం చేసేసుకుని చూసారు కదా, నూనె లేకుండా వెజిటబుల్ కోఫ్తా ఎంత కలర్ఫుల్గా టేస్టీగా తినేటట్లు మనం తయారు చేసుకోగలిగాము. ప్రతిరోజు 4 ట్రిప్పులు ఉడికిన ఆహారాలు తింటున్నాం. అందుకని మనలో ఇమ్యూనిటీ డౌన్ అయిపోవటం, పోషకాలు అందక ఏజ్ రాకుండా రోగాలు వచ్చేస్తున్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ డైట్ అంటే ఇలాంటి ఫ్రెష్ న్యాచురల్ డైట్సే. అందుకని ఇటు వెజిటబుల్స్ని ఉపయోగించి, స్వీట్ కార్న్ని కొబ్బరిని ఉపయోగించి, గ్రీన్ చట్నీతో చేసుకున్న ఈ కోఫ్తా బాల్స్ చూశారు కదా, ఎంతో ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి, టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలు కూడా వారంలో ఎప్పుడైనా ఒక్కరోజైనా ఇట్లాంటి వెరైటీలు పెట్టే ప్రయత్నం చేస్తే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు.